రెవెన్యూ అధికారులు పర్మిషన్ ఇచ్చారు, మీరేంటి ఆపేదంటూ వీధుల్లో ఉన్న విలేకరులపై మట్టి మాఫియా జులుం. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం అర్తమూరు గ్రామంలో వైసీపీకి చెందిన కొందరు మట్టి మాఫియా అవతారమెత్తి ఎటువంటి ల్యాండ్ కన్వర్షన్, మైనింగ్ పర్మిషన్ లేకుండా ప్రైవేట్ సైట్ల పూడిక, ట్రాక్టర్లకు సౌండ్ బాక్సుల ద్వారా విపరీతంగా సౌండ్తో పాటలు పెట్టి విపరీతమైన వేగంతో మట్టి తరలింపు చేయడంతో మీడియాకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని విజువల్స్ తీస్తున్న మీడియా ప్రతినిధులపై ఊగిపోయిన మట్టి దళారులు దాదాపు 20 నుంచి 30 సెంట్ల భూమిని పూడుస్తూ గేదెల పాక కోసం రెవెన్యూ అధికారి పర్మిషన్ ఇచ్చాడు అంటూ బుకాయించిన వైనం. పర్మిషన్ కాగితాలు చూపించమంటే నీళ్లు నములుతున్న వైసీపీ మట్టి మాఫియా. సదరు అక్రమ మట్టి తోలకాల గురించి బంటుమిల్లి మండల ఇన్ఛార్జ్ తహసీల్దార్ పూర్ణ చంద్రరావును వివరణ కోరగా తాము ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదు అని, స్థానిక రెవెన్యూ అధికారులను పంపి తోలగాలు నిలుపుదల చేస్తామని తెలిపారు. ఇటీవల కాలంలో ఆర్డీఓ స్వాతి మేడం ఆదేశాలతో ఈ అక్రమ మట్టి తోలకాల ట్రాక్టర్లు బంటుమిల్లి తహసీల్దార్ పూర్ణ చంద్రరావు అడ్డుకొని జరిమానాలు వేయడంతో ముసలి వాళ్లకు చిన్న పాక కోసమంటూ గేదెల షెడ్డు, మేకల పాక అంటూ 5 ట్రాక్టర్ల మట్టి, 10 ట్రాక్టర్ల మట్టి అంటూ కాగితాలు పెడుతూ ఇలా పెద్ద పెద్ద స్థలాలు అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా తోలకాలు చేస్తున్నారని గ్రామస్తులు మీడియాకు తెలిపారు. అంతేకాకుండా తమ అక్రమ తవ్వకాలు అడ్డుకుంటున్న మీడియా ప్రతినిధులపై దొంగ కేసులు పెడతామని బెదిరింపులకు దిగడం వైసీపీ నాయకులకు పరిపాటిగా మారింది. ఇటువంటి బెదిరింపులకు, ఫోన్ కాల్స్ కు మీడియా భయపడదు.